ఇంత భారీ మెజారిటీ ఉన్న ఇచ్చిన బండి సంజయ్ గారికి ఎవరి పాత్ర, యువత పాత్ర ఉందా, ఎవరి పాత్ర ఉంది? అంటే ఒకటండి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి మరోసారి అని ప్రజలు చాలా బలంగా కోరుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారు గెలవాలని కూడా కరీంనగర్ పార్లమెంటు ప్రజలు కోరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో మోడీ, కరీంనగర్కు బండి అని చెప్పి ఒక నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం చాలా పెద్ద ఎత్తున ప్రజలకి గల్లీకి కూడా ఊరూరుకు కూడా పోయింది. ఊళ్ళల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, కొత్త ఓటర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బీజేపీ గెలవాలి, సంజయ్ గారు మళ్ళీ ఎంపీ కావాలి అనేటువంటిది కోరుకున్నారు. వాళ్ళందరి పాత్ర ఉంది. ఇతర పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఓట్లు వేసినారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేసినారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేసినారు, గతంలో మాదిరిగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. సో మాకు ఎంపీగా ఇక్కడ సంజయ్ గారు ఉండాలి, దేశంలో ప్రధానిగా మోడీ గారు ఉండాలి అని చెప్పి అందరి సహకారంతో ఇవాళ ఇంత మెజారిటీ సాధ్యమైంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఇంత మెజారిటీ వచ్చింది కాబట్టి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే అది మనం ప్రెడిక్ట్ చేయలేము. అది కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. మీ పార్లమెంటరీ పరిధి కాబట్టి ఆశించడంలో తప్పు లేదు. మీరేమనుకుంటున్నారు? డెఫినెట్గా కావాలనే కోరుకుంటున్నాము. కానీ మనం ఉన్నటువంటి మిత్రపక్షాలు ఉన్నాయి. రేపొద్దున మీటింగ్ కూడా, ఎన్డీఏ కోయలేషన్ మీటింగ్ కూడా ఉంది. కాబట్టి మిత్రపక్ష పార్టీలను కూడా కలుపుకొని పోయేటటువంటి తరుణంలో ఇవాళ ఏపీకి కూడా మంచి సీట్లు వచ్చినాయి. సో గతంలో అంటే తెలంగాణ ఒకటే ఉంది, ఇప్పుడు ఏపీ కూడా ఉంది. అంటే మినిస్ట్రీస్ ఇస్తే కూడా షేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సౌత్ ఇండియాలో కూడా పెద్ద ఎత్తున ఓట్లు వచ్చినటువంటి సందర్భంలో సో మొత్తంగా అంటే అది ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇప్పుడు కులాల వారీగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, జెండర్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఈసారి తీసుకునేటువంటి మంత్రివర్గంలో తప్పకుండా సంజయ్ గారికి అవకాశం రావాలనే మేము కోరుకుంటాము. బట్ ఏదైనా కూడా అది మోడీ గారు మరియు కేంద్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం నిర్ణయం.